నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశి గురించి మూలాలు అందిస్తున్న ఒక అద్భుతమైన సమాచారాన్ని విశ్లేషించబోతున్నాం. ఈ రాశి వారిలో దాగిన అంతర్గత రహస్యాలు, వారి జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద మలుపులు, అలాగే ముఖ్యంగా 2026 నుంచి 2030 వరకు గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలనివ్వబోతున్నాయో పక్కా ఆధారాలతో తెలుసుకుందాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదామా? ఓకే, ముందుగా మనం ఏమేం చూడబోతున్నామో ఈ విశ్లేషణ అజెండా ఒక్కసారి చూద్దాం. 1. అంతర్గత ప్రపంచం. 2. బంధాలు మరియు వృత్తి. 3. జీవితంలో కీలక మలుపులు. 4. 2026, 2030 భవిష్యవాణి. అలాగే 5. శక్తివంతమైన పరిహారాలు. మొదటి విభాగం అంతర్గత ప్రపంచం. విశ్లేషణాత్మక మనస్సును అన్వేషించడం. అసలీ కన్యారాశివారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? సహజ భచక్రంలో ఇది 6వ స్థానం. ఇదొక భూతత్వ రాశి. కాని ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, మూలాల ప్రకారం ఇది పూర్తిగా స్థిరమైనదీ కాదు, అలాగని పూర్తిగా చంచలమైనదీ కాదు. ఇదొక ద్విస్వభావమన్నమాట. అందుకే వీరి మైండ్ ఎప్పుడు ప్రాక్టికల్ లాజిక్తో రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒకేసారి 2-3 పనులు చేయడం, వాటన్నింటినీ నిరంతరం విశ్లేషించడం, ఒకదానితో ఒకటి పోల్చి చూసుకోవడం, ఇలా వీరి మెదడులో ఎప్పుడు ఏదో ఒక క్యాలిక్యులేషన్ నడుస్తూనే ఉంటుంది. ఒక రకంగా చెప్పానంటే ఈ నిరంతర విశ్లేషణా దృష్టియే వీరిని మిగతా వారికంటే చాలా స్పెషల్గా నిలబెడుతుంది. అయితే ఇది మూలాల్లోని ఒక విషయాన్ని అద్భుతంగా వివరిస్తుంది. బాహ్య వ్యక్తిత్వానికి అంతర్గత వాస్తవికతకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఒక్కసారి గమనించండి. వీళ్లను బయటి నుండి చూస్తే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నారో, అందరితో ఎంత ఈజీగా సర్దుకుపోతున్నారో అనిపిస్తుంది. కాని లోపల జరిగే సంగ్రామం వేరు. వీరు అత్యంత సున్నితమైన వ్యక్తులు. ఎవరైనా ఏమైనా అన్నా ఎదురుతిరిగి కఠినంగా బదులివ్వలేరు. తమ బాధనంతా లోపలే దాచుకొని భావోద్వేగాలను మౌనంగా భరిస్తుంటారు. ఎవరు కరెక్ట్, తప్పెవరిది అని పదే పదే అనాలిసిస్ చేసుకుంటూ ఆ ఓవర్ థింకింగ్ వల్లే ఒక్కోసారి విపరీతమైన ఆందోళనకు గురవుతారని ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఒకవేళ ఎవరినైనా వదిలేయాలి అనుకున్నా సరే పెద్ద పెద్ద గొడవలు పడకుండా చాలా సైలెంట్గా దూరమైపోతారు. మూలాల్లో చెప్పబడిన ఒక అద్భుతమైన సామెతను ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. వేప విత్తనం నాటి మామిడికాయ రావాలని ఆశించకూడదు. నిజమే కదా? మనసులో ఎలాంటి ఆలోచనలు నాటితే అవే వృక్షాలై పెరుగుతాయి. ఇంత అద్భుతమైన విశ్లేషణాత్మక మెదడున్న వీరు ఎప్పుడూ బాధల గురించి ఆలోచిస్తే ఆ బాధలే రెట్టింపవుతాయి. అలా కాకుండా పాజిటివ్ విషయాలపై, సంతోషాన్నిచ్చే క్షణాలపై దృష్టి పెడితే ఊహించని అద్భుతాలు వాటంతటవే జరుగుతాయని ఈ మాట బలంగా నొక్కి చెబుతోంది. ఇక 2వ విభాగం బంధాలు మరియు వృత్తి. ఈ విశ్లేషణాత్మక మనస్సు ఎక్కడ రాణిస్తుందో చూద్దాం. సామాజిక బంధాల విషయానికి వస్తే కన్యారాశివారికి వృషభ, మిథున, తుల, మకర మరియు కుంభరాశుల వారితో బంధం చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళొకరినొకరు భలేగా అర్థం చేసుకుంటారు. ఈ రాశుల వారు కన్యారాశికి అద్భుతమైన ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ప్లానింగ్కి కావలసిన ఎనర్జీని కూడా అందిస్తారు. అయితే ఇక్కడొక చిన్న హెచ్చరిక కూడా మనం నిష్పాక్షికంగా మాట్లాడుకోవాలి. మూలాల ప్రకారం కన్యారాశికి కుంభరాశికి మధ్య షష్టాష్టక దోషం ఉండే అవకాశం ఉంది. అంటే ఒకదానికొకటి 6-8 స్థానాల్లో ఉండటం వల్ల సహజంగానే కొంత వైరం ఉంటుంది. కాబట్టి స్నేహానికి ఓకే, కాని వివాహబంధం విషయానికి వస్తే మాత్రం అపార్థాలు రాకుండా జాతకాలను చాలా జాగ్రత్తగా పరిశీలించి అడుగువేయడం ఎంతో ముఖ్యం. మరి వృత్తిపరంగా వీరు ఎక్కడ సక్సెస్ అవుతారో తెలుసా? పుట్టుకతోనే వచ్చే మల్టీటాస్కింగ్ స్కిల్, చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా మైక్రోస్కోప్ పెట్టి చూసినట్లుగా పసిగట్టే టాలెంట్ వీరి సొంతం. ఈ సహజమైన ప్రతిభ వల్లే అకౌంటెంట్స్, మేనేజర్స్, ఆర్గనైజర్స్, అనలిస్టులు, టీచర్లు, ఇంజనీర్లు లేదా డాక్టర్లుగా వీరు అద్భుతమైన విజయాలను సాధిస్తారని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే అందులో లోతుపాతులు తెలుసుకునే పర్ఫెక్ట్గా పనిచేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. నెక్స్ట్ 3వ విభాగం జీవితంలో కీలక మలుపులు. అదేనండి విజయాల కాలక్రమం. అసలిక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, జీవితంలో స్థిరత్వం ఏ వయసులో వస్తుందో ఇది ఖచ్చితంగా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. కన్యారాశివారికి స్టార్టింగ్ కాస్త నెమ్మదిగా ఉన్నా సెటిల్మెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సుమారు 26-27 ఏళ్ల వయసులో చిన్న చిన్న పాజిటివ్ మార్పులు, కొత్త అవకాశాలు రావడం మొదలవుతుంది. ఆ తర్వాత 31 నుండి 32 ఏళ్ల మధ్య జీవితంలో మొట్టమొదటి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది. అప్పుడే వృత్తిపరంగా, ఆర్థికంగా ఒక క్లారిటీ, స్థిరత్వం దక్కుతాయి.
ఇక 36-37 వయసొచ్చేసరికి ఎప్పణ్నుండో మనసులో భద్రంగా దాచుకున్న అతిపెద్ద గాఢమైన కోరికలు సడన్గా నెరవేరే అద్భుతమైన అవకాశముంది. ఇక మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4వ విభాగం 2026-2030 భవిష్యవాణి గ్రహ సంచారాలను అర్థం చేసుకోవడం. మొదటగా కర్మకారకుడైన శనిగ్రహ సంచారం ఎలా ఉండబోతోందో మనం స్పష్టంగా గమనిస్తే జూన్ 2027 వరకు శని 7వ స్థానంలో ఉంటాడు. ఈ టైంలో దాంపత్య జీవితంలో చిన్నపాటి గొడవలు రావడం లేదా ప్రాపర్టీ, బిజినెస్ భాగస్వామ్యాల్లో కొంత డిలే జరగడం మనం చూడవచ్చు. కాబట్టి ఎటువంటి తొందరపాటు ఒప్పందాలు చేసుకోకపోవడమే మంచిది. అయితే జూన్ 2027 తర్వాత ఒక పెద్ద మార్పే రాబోతోంది. శని 8వ ఇంట్లోకి మారి అష్టమ శని మొదలవుతుంది. ఇది వినడానికి కాస్త భయంగా ఉన్నా 6వ అధిపతి 8లో ఉండటం వల్ల ఇక్కడ ఒక పవర్ఫుల్ విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల పాత కోర్టు కేసులు, అప్పుల నుండి అద్భుతమైన చట్టపరమైన ఉపశమనం దొరుకుతుంది. అయితే కుటుంబంలో కారణంలేని వాదనలు, స్వల్ప అనారోగ్యాలు రాకుండా మాత్రం కొంత ఓపిక వహించాలి. ఇక ఎంతో సంతోషాన్నిచ్చే అత్యంత పాజిటివ్ న్యూస్ ఏంటంటే జూన్ 2026 నుండి గురుగ్రహం కన్యారాశి నుండి 11వ స్థానమైన కర్కాటకంలోకి అడుగుపెడుతుంది. 11వ ఇల్లు అనగానే మనకు గుర్తొచ్చేది లాభాలు, కోరికల నెరవేర్పు. ఈ గ్రహ సంచారం 100% సానుకూల ఫలితాలను ఇస్తుందని మూలాలు అత్యంత ఉత్సాహంగా వివరిస్తున్నాయి. వృత్తిపరంగా అదిరిపోయే ప్రమోషన్లు రావడం, మార్కెటింగ్ లేదా సోషల్ మీడియా రంగాల్లో ఊహించని విజయాలు అందుకోవడం, ఇంకా కుటుంబంలో సంతానయోగం, వివాహం లాంటి శుభకార్యాలు జరగడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఇన్నాళ్లు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దక్కితీరుతుంది. అలాగే ఈ కాలక్రమంలో ఛాయాగ్రహాలైన రాహు, కేతువుల పాత్రను కూడా మనం గమనించాలి. 2026 చివరలో రాహువు 6వ ఇంట్లో ఉండటం వల్ల మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. ప్రత్యర్థులపై గెలుపు, పోటీ పరీక్షల్లో సులభంగా విజయం సాధించే అవకాశాలున్నాయి. అలాగే ఆధ్యాత్మికత కూడా పెరుగుతుంది. కానీ 2027 నుండి 2028 మధ్యకాలంలో విద్యార్థులు చాలా అలర్ట్గా ఉండాలని మూలాలు హెచ్చరిస్తున్నాయి. ఇతరుల ప్రభావంతో చదువులో లేదా ప్రేమ వ్యవహారాల్లో కన్ఫ్యూజన్ వచ్చే ప్రమాదముంది. కాబట్టి సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇక 2028 మధ్య నుండి 2029 టైంని చూస్తే ఇల్లు మారడం, ఆకస్మిక ప్రయాణాలు చేయడం లేదా సడన్గా ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేయాలనే డిటాచ్మెంట్ భావనలు కలుగుతాయి. సరైన ప్రత్యామ్నాయం చేతిలో లేకుండా ఎట్టి పరిస్థితిలోనూ కెరీర్కు సంబంధించి ఆకస్మిక నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఇక మన చివరి మరియు 5వ విభాగం శక్తివంతమైన పరిహారాలు, విజయానికి సాధనాలు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే గ్రహాల వల్ల వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి రోజులో ఒక 15 నిమిషాలు మనకోసం మనం కేటాయించుకుంటే చాలు. తీసుకునే నిర్ణయాల్లో క్లారిటీ కోసం ప్రతి బుధవారం బుధమంత్రాన్ని జపించడం, ఆ ఓవర్ థింకింగ్ని తగ్గించి మైండ్కు బూస్ట్ ఇవ్వడానికి గాయత్రి మంత్రం పఠించడం ఎంతో హెల్ప్ అవుతాయి. అలాగే గోమాతకు సేవ చేయడం వల్ల చాలా వరకు దోషాలు తొలగిపోతాయి. రాహుకేతువుల వల్ల వచ్చే ఆ కన్ఫ్యూజన్ని హనుమాన్ చాలీసా బ్యాలెన్స్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా శ్రీ మహావిష్ణు ఆరాధన. ఇది మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని పూర్తిగా క్లియర్ చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ని భారీగా పెంచుతుంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈరోజు మనం చర్చించుకున్న సమాచారంలో ఆ అతిగా ఆలోచించే అంతర్గత లక్షణం లేదా రాబోయే కీలకమైన మలుపుల్లో ఏది ప్రస్తుత జీవితానుభవాలకు సరిగ్గా అద్దం పట్టినట్లు అనిపించింది? మూలాల్లో దాగిన ఈ వాస్తవాలు కేవలం భవిష్యత్తును చెప్పడమే కాదు, రేపటి సవాళ్లకు ఎలా సన్నద్ధమవ్వాలో ఒక స్పష్టమైన దారిని చూపుతాయి. ఈ అంశంపై మరింత పరిశోధన చేయాలనే ఆసక్తిని ఇది ఖచ్చితంగా అందరిలో రేకెత్తిస్తుందని ఆశిస్తూ మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.